అలా వీడియో చూస్తున్న వారికి కూడా నా వందనాలు. సిలువలోని 7 మాటల్లో మొదటి మాటని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 23:34. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఎదుటోళ్ళకు బుద్ధులు చెప్పే ముందు మనకు మనం చెప్పుకోవాలన్నమాట. బుద్ధులు ఎదుటోళ్ళకి మనకి కూడా ముందు మనం సరిగ్గా ఉండి అప్పుడు ఎదుటోళ్ళకి చెప్పాలన్నమాట. ముందు మనల్ని మనం సరిచేసుకొని ఎదుటివారిని సరిచేయడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 23:34. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. బాగా వినాలి. యేసుని నమ్ముకున్న వారికి, యేసుని నమ్మని అన్యజనులకు యేసుక్రీస్తుని చూడగానే ఏం గుర్తొస్తుందంటే క్షమాపణ, క్షమించే గుణం. క్రీస్తులో ప్రపంచం ఏం చూసిందంటే క్షమించే గుణం. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని అందరూ రాళ్లతో కొట్టి చంపేయాలనుకుంటే యేసు ఎవరూ నిన్ను శిక్షించలేదమ్మా, అయితే నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక మీదట పాపం చెయ్యకు అని ఆమెను విడిచిపెట్టినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. ఈ లూకా సువార్త 23:34 యేసు సిలువలో ఉండేటప్పుడు ఏమని చెబుతున్నాడంటే, తండ్రి అని ఎవరిని పిలుస్తున్నాడు? పరలోకములున్న యెహోవా దేవుడిని తండ్రి అని పిలుస్తున్నాడు. ఆ తండ్రితో భూమి మీద సిలువలో ఉండేటప్పుడు యేసు ప్రభు ఏమని చెబుతున్నారంటే, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. బాగా వినాలి. ఎరగకపోతే క్షమించాలట, ఎరిగి తప్పు చేస్తే క్షమించడా? బాగా వినాలి. ఎవరిని క్షమించాలి? తెలియక చేసిన వారిని క్షమించాలి. తెలుసుండే చేసేవారిని, తెలుసుండి చేస్తుంటారు కదా, వారిని క్షమించాలా వద్దా? బాగా ఆలోచించాలి. దేవుడు మనుషులను చూస్తున్నాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ క్షమించే గుణము క్రీస్తుకి ఎక్కడి నుండి వచ్చింది? ఎలాంటి పరిస్థితిలో ఉండి క్షమించమని అడుగుతున్నాడు? ఆయనను సిలువలోకి తీసుకెళ్ళినంత వరకు అనేకమైన బాధలు, అనేకమైన దెబ్బలు, అనేకమైన ఆ ముళ్ళ కిరీటము, కొరడా దెబ్బలు, అంతలాగా ఆయనను బాధ పెట్టిన తర్వాత ఆయన సిలువలో ఉండి ఆయన మాట్లాడుతున్న మాటను వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన నోట నుండి వచ్చిన మాట, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు అని అంటున్నాడు. సృష్టికర్త అయిన యెహోవా తండ్రి గురించి మనుషులకు తెలుసా? ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 21వ వచనము, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, నీ దేవుడైన యెహోవా భయంకరుడైన మహాదేవుడు. ఆయన ఎవరట? భయంకరుడైన మహాదేవుడు. క్రీస్తు ద్వారా తండ్రైన దేవుడు మనుషులను రక్షించాలని ఒక మంచి ఉద్దేశము కలిగి యేసును భూమి మీదకు పంపితే, క్రీస్తు ద్వారా ప్రపంచాన్ని రక్షించాలని, అపరాధముల నుంచి, పాపముల నుంచి, చీకటి బ్రతుకు నుంచి విడిపించి
పరలోకానికి తీసుకువెళ్ళాలని ఆయన ఆలోచించిన ఆలోచన అంతా కూడా యేసు ద్వారా జరుగుతుంటే, యేసు పట్ల వారి నడుచుకున్న విధానాలు చూసి యేసు ప్రభు సిలువలో ఉండేటప్పుడు ఆ మాట పలికారు. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. నీ సంకల్పము, నీ చిత్తము, నువ్వు తీసుకొచ్చిన రక్షణ నా ద్వారా ఏదైతే ఉందో అది తెలియక వారు ఈ విధంగా నడుచుకుంటున్నారు, వారిని క్షమించు. ఈ క్షమించే గుణము తండ్రి నుండి వచ్చిందండి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం, ఎట్లనగా ఆకాశం మందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారి నిబంధనను స్థిరపరచువాడా. ప్రజలు మాట్లాడుతున్నారండి. ఆకాశం ముందున్న దేవుడైన యెహోవా భయంకరుడైన గొప్ప దేవుడట. ప్రియమైన దేవుని పిల్లలారా, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించని ఎందుకు అంటున్నాడు? తండ్రి గురించి యేసుకి తెలిసినంతగా యేసును సిలువకేసి చంపుతున్న వారికి తెలియదండి. తండ్రి గురించి యేసుకు తెలిసినంతగా దేవుడు గురించి, సృష్టికర్త గురించి, యెహోవా గురించి, పరలోకంలో ఉన్న దేవుడు గురించి యేసు ప్రభువుకి తెలిసినంతగా ప్రపంచ మనుషులమైన మనందరికీ తెలియదు. ప్రియమైన వారులారా, ఆయన ఎలాంటి వాడు అనుకున్నారు? భయంకరుడైన గొప్ప దేవుడు, భయంకరుడైన మహాదేవుడు, భయంకరుడు. అలాంటి ఆయన ప్రపంచాన్ని రక్షించటానికి ఒక చక్కని కార్యక్రమాన్ని క్రీస్తు ద్వారా జరిగిస్తే, క్రీస్తు పట్ల వారు నడుచుకునే విధానాలన్నీ కూడా దేవుడికి ఏమైనా బాధాకరంగాను ఇబ్బందికరంగా మారుతుందేమో. మార్కు సువార్త 12వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరందరూ త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులు. యేసు ద్వారా దేవుడు తీసుకొచ్చిన రక్షణ వైపు ఎంతమంది అయితే నడుస్తారో వారందరూ ధన్యులుగా మారిపోతారు. యేసు ద్వారా వచ్చిన రక్షణకు వ్యతిరేకులుగా మారితే దేవుడు కోపపడతాడని, ఆయన కోపానికి ఏమైపోతారో అన్న ఆలోచనతో యేసు ప్రభు ఏం చేశారంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు అన్నాడు. తెలియదు గనుక వారిని క్షమించమని అడిగాడు. తెలుసుండి చేస్తే క్షమిస్తాడా? తర్వాత పాపములోను తప్పుడు దారుల్లో నడిచేటప్పుడు మేము మీకు నచ్చక తప్పు చేస్తే మమ్మలను క్షమించండి అని అడగాలి. ఇక మీదట దాని జోలికి వెళ్ళకన్నా బ్రతికే జీవితాన్ని దయచేయండి అని కూడా అడగాలి. క్షమించమని అడగాలి. ఇక మీదట పాపము చేయకున్న బ్రతుకుతానని దేవుడికి మాట ఇవ్వాలి. ఇక్కడ మనకేమర్థం అవుతుందంటే, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోకపోతే ఆయన కోపిస్తాడు. దేవుడు అనగానే పరలోకముందున్న తండ్రి అని యేసు పిలిచాడు కదా, యేసుక్రీస్తు గారు పిలిచారు కదా, ఆ తండ్రి భయంకరుడు అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ భయంకరుడైన దేవుడు నుండి ఏదైనా వస్తే వీళ్ళు ఏమైపోతారో
అన్న ఆలోచనతో యేసు ప్రభు సిలువలో ఆ మాట మాట్లాడాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చారు? మనుషుల పాపాల నుంచి విడిపించటానికి వచ్చాడు. అంటే తెలిసే వచ్చాడు. యేసు ప్రభువుకి తెలుసు అన్నమాట ఎందుకు పరలోకాన్ని వదిలి భూలోకానికి నరావతారం ఎత్తి వచ్చాడో యేసు ప్రభువుకి తెలుసు అన్నమాట. పాపాల కొరకు, పాపుల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని కార్చాడు. ఏంటి పాపులను క్షమించం? అసలు మనము పాపుల కొరకు ప్రాణం పెడతామేంటి? అసలు తప్పు చేశారంటే క్షమించే మనసు వస్తుందా, శిక్షించే మనసు వస్తుందా? తప్పు చేశారన్న సంగతి తెలియగానే క్షమించే మనసు రాదు. తప్పుని చేయగానే కోప్పడే మనసు వస్తుంది. తప్పు మనుషులు చేస్తున్నారని తెలుసు, తప్పులను తీసివేయటానికి నువ్వు ప్రాణం పెట్టాలని సంగతి తెలుసు. ఇదంతా తెలిసిండే చేశారు యేసు ప్రభువారు. మంచోళ్ళ కోసం ఎవరైనా ప్రాణం పెడతారు, మంచివారిని కలుపుకుంటారు, చేర్చుకుంటారు, మంచివారితో కలిసి ఉంటారు. కానీ చెడ్డవారితో ఎవరు కలిసి ఉండరు. కానీ పాపులతో కలిసి ఉన్నాడు. పాపాన్ని చేయకన్నా బ్రతకమని చెప్పాడు. పాపం కొరకు ప్రాణం పెట్టాడు. ఇవన్నీ మనకేమి నేర్పుతున్నాయి అని అంటే క్షమించే గుణం మనలో ఉండాలన్న సంగతి మనకు నేర్పుతున్నది. నేను మీ కొరకు, మీ పాపాల కొరకు ప్రాణం పెట్టాను కాబట్టి మీ పాపాలను నా శిలువ రక్తం ద్వారా కడిగి వేశాను, మిమ్మలను శుద్ధులుగా చేశాను, లోక మాలిన్యము నుండి విడిపించాను, చీకటి నుండి, పాపం అనే చీకటి నుండి మిమ్మలను రక్షించాను, ఇక మీదట దాని జోలికి వెళ్ళకన్నా బ్రతకండి అని ఇలాంటి మంచి సంకల్పాన్ని తెలియక యేసు ప్రభువుని సిలువకేసి ఆ విధంగా బాధ పెడుతుంటే ఆ తండ్రి నుండి ఏదైనా మనుషుల మీదకి వస్తే మనుషులు ఏమైపోతారో, కాబట్టి నశించిపోతారు, దారి తొలగిపోతారు, ఇలాంటి పరిస్థితులు ఏమీ జరగకూడదన్న ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. దేవుడిలో యెహోవా తండ్రిలోని కరుణ కలిగిన మనస్సుంది, దయ కలిగిన మనస్సుంది, దీర్ఘశాంతం ఉంది, అత్యంత కృపగల దేవుడు, ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడు, ఇవన్నీ కలిగిన దేవుడికి ఏముందని హెబ్రీ పత్రిక చెప్తుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. జీవము గల దేవుడు. అసలు దేవుడు ఎవరు అనుకున్నావు? జీవం గలవాడు. జీవం అనే పదానికి అర్థం ఏంటంటే ఎల్లకాలం ఉండేది, అప్పుడుండిపోయేది కాదు, శాశ్వతంగా ఉండేది అనమాట. కాబట్టి దేవుడు అనగానే జీవం గలవాడు. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరము. అమ్మో, ఎవరి చేతిలోకి వచ్చాం మనం? దేవుడి చేతిలోకి వచ్చాం. దేవుడి చేతిలోకి మీరు వచ్చారని హెబ్రీ గ్రంథకర్త చెబుతున్నాడా? భయంకరుడైన దేవుని చేతిలోకి మీరు వచ్చారు కాబట్టి కాస్త జాగ్రత్తగా మసులుకోండి. కరెంటు పట్టుకునేటప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకోండి, హ్యాండ్కి గ్లౌజులు వేసుకోండి, కరెంటు దగ్గరికి వెళ్ళండి. కరెంటు పట్టుకునేటప్పుడు హ్యాండ్కి ప్లాస్టిక్ గ్లౌజులు వేసుకోకపోయినా, కాళ్ళకి గట్టి ప్లాస్టిక్ చెప్పులు వేసుకోకపోయినా, లెదర్ చెప్పులు కానీ స్ట్రాంగ్గా ఉన్నవి వేసుకోకపోయినా, ఈ చెప్పులు వేసుకోకున్నా, ఈ గ్లౌజులు లాంటివి ప్లాస్టిక్ ఏవని వేసుకోకన్నా కరెంటుని కానీ ముట్టుకుంటే ఎంత ప్రమాదమో. కరెంటు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అయితే జాగ్రత్తలు తీసుకోకపోతే ఎంత ప్రమాదమో. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుడి గురించి తెలియకన్నా అజాగ్రత్తగా ఉంటే
అంత ప్రమాదం ఉంది అని దేవుడి యొక్క మాటలు మనకి తెలియజేస్తున్నాయి అన్నమాట. దేవుడు జీవం గలవాడు. ఆ జీవం గల దేవుని చేతిలో పడటము భయంకరమైన మాట. కాబట్టి జాగ్రత్తలు తీసుకొని ఎదగండి దేవుడి విషయంలో అన్నమాట మనకి జ్ఞాపకం చేస్తుంది ఈ వాక్యం. అందుకే యేసు ఆ మాట అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించని చెప్పాడు.